పాకిస్తాన్ గత 4-5 దశాబ్దాలుగా టెర్రరిజాన్ని పెంచి పోషించింది. మరి పాకిస్తాన్ నాయకులు చెప్తూ ఉంటారు మేము కూడా ఉగ్రవాదానికి బాధితులమే అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మేమే పెంచి పోషించామని చెప్పి ఖవాజా ఆసిఫ్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు అదే టెర్రరిజాన్ని పాకిస్తాన్ నాశనం చేయగలదా లేకపోతే అంటే పాముకు పాలు పోసి పెంచితే ఆ పాము కాటేసి చంపేస్తుంది అంటారు కదా, మరి పాము లాంటిది ఉగ్రవాదం, పాలు పోసి పెంచుతోంది పాకిస్తాన్. మరి ఆ విషయానికి బలికాక తప్పదా పాకిస్తాన్? 1970 దశకం నుండి అంటే జియావుల్ హక్ రెహమాన్ నుండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. 71లో ఖలిస్తాన్ మూమెంట్ ఉంది. 80 నుండి 88 నుంచి మనకేంటంటే తీవ్రవాదం, క్రాస్ బోర్డర్ టెర్రర్, సీమాంతర ఉగ్రవాదాన్ని చూస్తున్నాం. దీనిలో భాగంగా బిన్ లాడెన్ లాంటి వాళ్ళని, జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా, ఆల్ బదరు, ముజాహిద్దీన్ లాంటి 42 దాకా సంస్థలని ప్రోత్సహించింది. అవి భారతదేశానికి వ్యతిరేకం కాదు, ప్రపంచానికి అడ్డ. అందుకనే భారతదేశం అంటూ ఉంటుంది అనమాట, ప్రపంచం అంటూ ఉంటుంది ఇట్ ఈస్ ద ఓమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇది పాకిస్తాన్ అనేది టెర్రరిజానికి పుట్టినిల్లు. ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు అంటారు భారతదేశం ఐటీని ప్రమోట్ చేస్తుంది, పాకిస్తాన్ కూడా ఐటీని ప్రమోట్ చేస్తుంది. ఐటీ పాకిస్తాన్ ప్రమోట్ చేసేది ఇంటర్నేషనల్ టెర్రరిజం ఐటీ అయితే, భారతదేశం ప్రమోట్ చేసేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చక్కగా అద్భుతంగా మీకు వివరించారు. కానీ ఈ మధ్యన ఏం జరిగిందంటే ఇప్పుడు పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ ఈ యుద్ధం జరిగే సమయానికి కొన్ని రోజుల ముందు ఖవాజా ఆసిఫ్ డట్టి దేశం మాదే, డట్టి విధంగా మేము ప్రమోట్ చేసాం ఇంటర్నేషనల్ టెర్రరిజాన్ని, అమెరికా మమ్మల్ని వాడుకుంది, ఈరోజు అదే మన మీద తిరగబడుతుందని ఆయన ఒప్పేసుకున్నారు తీవ్రవాద దేశం అని. అదేవిధంగా బిలావల్ భుట్టో కూడా ఒప్పుకున్నారు. దీనికి ముందు నవాజ్ షరీఫ్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఒప్పుకున్నారు, ఎస్ మేము చేసాము ఈ పని అని ఒప్పుకున్నారు. ముషర్రాఫ్ కూడా ఒక సందర్భంలో ఒప్పుకున్నారు. అంటే ఇంకా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ప్రమోట్ చేసే దేశం అని అర్థమైపోయింది. కానీ ఈ 2025 ఇప్పుడు మేలో జరిగిన కొన్ని రోజుల యుద్ధం, పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ ఇంకా మేము తీవ్రవాద దేశం కాదు అని చెప్పడానికి ప్రపంచంలో వీలు లేకుండా పోయింది. అది ఒక యుద్ధ ఫలితం అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ ఒక దేశంగా ఉండాలి అంటే, పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ఉండాలి అంటే అది ఏం చేయాలంటే తన పోషించిన పాముని, తను పోషించిన టెర్రరిజాన్ని తానే నాశనం చేయాలి. లేదా పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజం పూర్తిగా వెలివేసి మళ్ళీ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పెట్టేస్తే, గ్రే లిస్ట్లో పెట్టేస్తే, మొన్న IMF లాంటిది ఇంకా ఫండ్లు ఇవ్వదు, ఏమీ చేయలేని పరిస్థితి, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఫండ్లు ఇవ్వరు. అంటే అంతర్జాతీయ టెర్రరిజాన్ని అది నాశనం చేయాలి. కానీ ఇక్కడ ఒక సమస్య అండి, నిన్న ఒక జరిగిన విషయాన్ని చెప్తాను. పాకిస్తాన్లో ఒక సిటిజన్, పాకిస్తానీ సిటిజన్ నిన్న హఫీజ్ సయ్యద్, జైషీ మహమ్మద్ అని తీవ్రమైన ఆరోపణ చేశారు. అదేవిధంగా లష్కర్-ఈ తోయిబాని తీవ్రమైన ఆరోపణ చేశారు. ఒకప్పుడు ఆ సంస్థలో జాయిన్ అయ్యారంట ఆయన, ఆ జాయిన్ అయ్యి జాగ్రత్తగా తప్పించుకున్నారంట. ఇప్పుడు జైషీ మహమ్మద్లో ఫాలోవర్స్ 10 లక్షలు ఉన్నారండి. అదేవిధంగా లష్కర్-ఈ తోయిబాకి ఫాలోవర్స్ 15 లక్షలు ఉన్నారు. ఒక్కో తీవ్రవాద సంస్థకి 15 లక్షలాది మంది తీవ్రవాదుల మత మౌఢ్యంతో రగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు. మతం అనే ఒక ఇండాక్ట్రినేషన్, మన భారతదేశం అంటే చూడండి, కల్నల్ సోఫియా ఉపయోగించిన పదం ఇండాక్ట్రినేషన్, మతాన్ని ఉపయోగించి వాళ్ళ మైండ్ని ఇలా మార్చి ఒక తీవ్రవాదులు చేస్తారన్నమాట. వాళ్ళు ఫిదాయిన్, చనిపోవడానికి రెడీ, ఆత్మాహుతి దళం. చూడండి, ఒక మైనర్స్ పహల్గామ్ అటాక్లో మనం ఎలా చూసాం, వాళ్ళ 4 మైనర్స్, వాళ్ళు సూచించిన భయోత్పాతం, ఒక యుద్ధాన్ని చూడండి 4. అలాంటి తీవ్రవాదులు లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదం ఆపేయాలంటే ఆపగలదా? పాముకి మీరు అన్నట్టు పాముకి పాలు పోసి పెంచితే ఆ పాముకి ఏమన్నా తెలుసా? వాళ్ళు పాములు అంటూ వాళ్ళు కూరలతో విషం ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని భారతదేశం మీద కక్కడానికి లేదు, ప్రపంచం మీద కక్కడానికి లేదు. అంటే ఎవరు తయారు చేశారో వాళ్ళ మీద పడతారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వంలో వాళ్ళు చొచ్చిపోయి ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో ఒక వేలాది మంది, 1,00,000 దాకా ఉంటారనుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీనే విషమయం చేశారు. ఎందుకంటే అదే ఆర్మీ డ్రెస్ వేసుకుని కూర్చున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు ఆ టెర్రరిజం అంతమవుద్దా, పాకిస్తాన్ అంతమవుద్దా, ఎవరు అంతమవుతారు అనేది పాకిస్తాన్ ఇప్పుడు జరగబోయే యుద్ధం పాకిస్తాన్కి, ప్రభుత్వానికి, ఆర్మీకి, పాకిస్తాన్ టెర్రరిజానికి. ఈ టెర్రరిజం పాము పాలు పోసి పెంచిన ఆ పాము చేతిలో పాకిస్తాన్ అస్తిత్వాన్ని, తన స్థితిని, అన్నిటినీ కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే టెర్రరిజానికి పాకిస్తాన్కి తేడా లేదు కాబట్టి. రైట్. ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా, చైనా ఈ 2 మిత్ర దేశాలే. అమెరికా కంటే పాకిస్తాన్కి చైనానే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళిద్దరు బంధం గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఈ యుద్ధంలో చైనా పాకిస్తాన్ వెంట నిలుస్తుంది, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానైనా ఏదైనా సహాయం చేస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు, అందరూ అంచనా వేశారు, పాకిస్తాన్ ఆశించింది కూడా. కానీ అది జరగలే, చైనా సపోర్ట్ చేయలే పాకిస్తాన్కి. సో ఇప్పుడు చైనాకి అమెరికాకి పడదు కదా. సో చైనా నుంచి అమెరికా వైపు పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉందా?
పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అయ్యే అవకాశం ఉందా చైనాను వదిలేసి? ఇది ఎప్పుడు కూడా పాకిస్తాన్ 1947లో ఏర్పడినప్పటి నుండి అటు అమెరికా సీటో గ్రూప్ ఏదో ఒక దాని మీద చెంతన ఉండేది. ఎందుకంటే దాని శత్రువుగా పరిగణించే భారతదేశాన్ని ఎదుర్కోలేదు కాబట్టి. ఇది 1990లో 2000 సంవత్సరం వరకు ఇప్పుడు అమెరికా ఏం చెప్తే అది అనేది అమెరికా నుండి ఆర్థిక సహాయం వచ్చేది. ఇప్పుడు అది ఉపయోగించే F-16 బాంబర్స్ అలాగే వచ్చేది. ఈ విధంగా అమెరికాయే ఏం చెప్తా అనేది అమెరికాకి ఏజెంట్గా ఉండి రష్యాకి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్గా పనిచేసేది. కానీ 2000 సంవత్సరం నుండి చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిన తర్వాత, చైనా యాంబిషన్ వరల్డ్ అయిన తర్వాత పాకిస్తాన్ని అణుదేశంగా చేసి పాకిస్తాన్ మిసైల్స్ ఇచ్చి అవి ఇచ్చి తన గ్రూపులో జాయిన్ చేసుకుంది. ఈ 2000 సంవత్సరం నుంచి పాకిస్తాన్ అనేది అమెరికాని కాస్త చాలా వరకు పక్కన పెట్టి చైనాకే వైపే వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క సైన్య ఆర్మీ అమ్ముల పొదులో 80% ఆయుధాలు చైనా అంటే మీకు అర్థమైపోతుంది. ఆర్థిక సహాయం ఎప్పుడు అక్కడి నుంచే వస్తుంది. చైనా ఏం చెప్తే అది. కానీ 2025 మొన్న మేలో జరిగిన 3 రోజుల యుద్ధం దీన్ని నాశనం చేసింది. ఏంటి, అమెరికాని ఫ్రెండ్గా ఉంచుకోవాలా, చైనాని ఫ్రెండ్గా ఉంచుకోవాలనే ఒక సందేహం పాకిస్తాన్కి కదిలింది. ఇప్పుడు యాంబిగ్యూటీలో ఉందన్నమాట, ఒక సందేహాస్పదంలో ఉంది ఎవరు అక్కడికి వస్తారని. ఎలా చూస్తే ఇప్పుడు చైనాని నమ్మితే ఏమైంది, దాన్ని ఇచ్చిన ఆయుధాలు సరిగ్గా పనిచేయలేదు. HQ-9, JF-10, JF-17 థండర్ పనిచేయలేదు. అది ఇచ్చిన కనీసం PL-15 అనే మిసైల్ కూడా మనం కూల్చేసాం. అంత శక్తివంతమైన మిసైల్ అని చైనా చెప్పుకుంటుంది. సో దాని ఆయుధాలు పనిచేస్తలే. అది చైనా ఏంటి అక్కడకు రాలేదు, సరిగ్గా మంచిగా నడి ఒడ్డులో ఉన్నప్పుడు వదిలేసింది దాన్ని. ఇప్పుడు చూడండి చైనా వైపు రావాలి. మేము ఆల్ వెదర్ ఫ్రెండ్స్, మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ హిమాలయాల కంటే ఎత్తు అనేది హిందూ మహాసముద్రం కంటే లోతు అయినదని చైనా చెప్తాడు. ఎవరో జీ జిన్పింగ్ గారు అంతకుముందు ఉన్న అధ్యక్షుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైంది, ఈ పాకిస్తాన్ని నడి రోడ్డు మీద వదిలేశారు. పాకిస్తాన్ గిలగలా కొట్టుకుని దాని ఆయుధాలు కూడా పనిచేయలేదు, ఆర్థిక సహాయం చేయలేదు, IMFకి వెళ్తే తెచ్చుకుంటుంది, ఏ విధంగా కూడా చేయలేదు. కనీసం భారతదేశాన్ని పూర్తిగా మేము వార్నింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి చైనాకు వచ్చింది. మధ్యవర్తిత్వం వహించడానికి వస్తుంది ఇప్పుడు చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగ్ యూ ఆయన మధ్యవర్తిత్వం చేస్తాం మేము సీజ్ ఫైర్కి, మీ ఇద్దరు మధ్యలో అంటున్నాడు. కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టు ఎక్కడా లేదు. అసలు దారుణమైన స్థితి అనమాట. పాకిస్తానీలు కూడా మోసపోయారు, పాకిస్తాన్ ఆర్మీ మోసపోయింది, పాకిస్తానీ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఎవరు నిర్ధారించుకోవాలి, అమెరికా బెటరు కాస్త వరకు. ఎందుకంటే ఈ మధ్యవర్తిత్వం కథ ట్రంప్ గారు చేసి మధ్యవర్తిత్వం చేశారు. IMFలో ఫండ్ రిలీజ్ అయ్యిందంటే అదే. సో ఈ విధంగా అమెరికాని నమ్ముకోవడం బెటరు చైనా కంటే అనుకుంటుంది. కానీ నా అభిప్రాయం యాజ్ ఫర్ as మై మైండ్ ఈజ్ కన్సర్న్, పాకిస్తాన్ కూడా అంత ఈజీ కాదు విదేశాంగ విధానం. అంటే చైనాని పూర్తిగా వదులుకోదు, ఎందుకంటే సూపర్ పవర్ అవబోతుంది, పూర్తిగా వదులుకోదు. అదేవిధంగా అమెరికాని ఇప్పటివరకే పక్కన పెట్టిన విధానాన్ని ఒప్పుకోదు. అమెరికా కూడా చాలా క్లోజ్ అవుతుంది, చైనా కూడా చాలా క్లోజ్ అవుతుంది. రెండింటిని కూడా ఫ్రెండ్స్కి స్వీకరించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రేపు భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరగబోతూ ఉన్నాయి. పాకిస్తాన్ని చాలా సందర్భాల్లో నమ్మి మోసపోయాం, ఇబ్బంది పడ్డాం. సో పాకిస్తాన్ను నమ్మి భారత్ ఉంటుందా, లేకపోతే ఇదే అవకాశంగా పాకిస్తాన్ను చీల్చి అఖండ భారత్ దిశగా వెళుతుందా? ఒకటేనండి, ఈ 5వ యుద్ధం ఇది. అంతకుముందు జరిగిన యుద్ధాల్లో ఇందిరాగాంధీ విషయం ఒకటి చెప్తాను. 1971లో ఇందిరాగాంధీ గారు 93,000 మంది ఆర్మీని బంగ్లాదేశ్లో ఈస్ట్ పాకిస్తాన్లో పట్టుకున్నారు. పట్టుకున్నాక వాళ్ళని అన్కండిషనల్గా ఇందిరాగాంధీ వదిలారు అంటారు. కానీ దాని విషయం ఎప్పుడో నేను చర్చిస్తాను. ఇందిరాగాంధీ అన్కండిషనల్గా ఏం వదలలే. అప్పుడు అమెరికా అన్ని దూరం అయినాయి, వాటిని అవి ఏం చెప్తే మీరు ఏం చెప్తే అది వింటామని మళ్ళీ ఫ్రెండ్షిప్ కుదుర్చుకోదు. ఇందిరాగాంధీ చాలా తెలివైంది, చాలా షార్ప్ బ్రెయిన్ ఉంటుందండి. ఆవిడ షిమ్లా ఒప్పందం మీద ఒకటి సంతకం చేయించింది బలవంతంగా పాకిస్తాన్. ఆ షిమ్లా ఒప్పందంలో ఏంటంటే 2 దేశాల సమస్యలు ద్వైపాక్షికం, భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం, LOCని తాత్కాలిక బౌండరీగా సీజ్ ఫైర్ లైన్గా ప్రకటిస్తామని ఒప్పందం చేసుకుంది ఇందిరాగాంధీ గారు. తర్వాత ఏమైంది, 80లో ఖలిస్తాన్ ఆవిడే భింద్రాన్వాలేని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీయే మోసపోయింది. తర్వాత ఈ 90లో మనం చూస్తూ ఉన్నాం అంతర్జాతీయ తీవ్రవాదం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏంటి, మన ఈ యుద్ధంలో ఏంటి, పాకిస్తాన్ని ఏ విధంగా కూడా నమ్మకూడదు, అది దొంగ నక్క గుంట నక్క పాము లాంటిదని మనకు అర్థమైంది. ఇప్పుడైనా భారతదేశం తెలివి తెచ్చుకోగలదు. అది కూడా మోడీ గారు ఓకే ఇందిరాలాగానే ఆలోచిస్తారు, చాలా వరకు ఇందిరాలో ఆలోచిస్తారు. ఈ విధానంలో దాన్ని నమ్మకూడదు. కాబట్టి ఈ బలూచిస్తాన్ని ఎగదోసి వేరే దేశంగా చేయాలి. అప్పుడు బంగ్లాదేశ్ని విడదీసి ఇందిరాగాంధీ గారు సగం బలం తీసేసినట్టు బలూచిస్తాన్ని డివైడ్ చేయాలి. ఈ విధంగా తర్వాత POKని లాక్కోవాలి. సో సింధు జలాలు మనం తెచ్చేసుకున్నాం. సో ఈ విధంగా ఏమిటంటే పాకిస్తాన్ని భారతదేశం ఏ స్థితిలో కూడా గుడ్డిగా నమ్మకూడదు అని భారతీయులు కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఇది భారతదేశంలో పార్టీలు కోరుకుంటేనే ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి
భారత ప్రభుత్వం నేను ఏమనుకుంటున్నానంటే ఈ వచ్చే చర్చల్లో పెట్టే అంశాలు మీరు చూస్తూ ఉంటారు, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కూడా. ఈ వచ్చే అంశాలు ఎలా ఉంటాయంటే పాకిస్తాన్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి ఇవి ఏదో అంతర్జాతీయ చట్టాలు, మీరు టెర్రరిజం కన్వెన్షన్ ఆన్ టెర్రరిజం అని ఒకటి ఉంది అంతర్జాతీయంగా, దాన్ని అంగీకరింపజేయండి, టెర్రరిజాన్ని ప్రమోట్ చేయం, మీరు ఉగ్రవాద సంస్థలన్నిటినీ మాకు అప్పచెప్పండి, లేకపోతే అమెరికాకు అప్పచెప్పండి. ఒక జైలు ఓపెన్ చేసింది అమెరికా, అక్కడ ట్రంప్ గారు కొత్తగా ఒక జైలు, అందులోకైనా పంపండి, మాకు పంపకపోతే నాశనం చేయండి అని ఒక తీవ్రమైన దాని యాక్షన్ ఏదో మాట వరుస కాదండి, తీవ్రవాదాన్ని అంతం చేస్తున్నట్టు క్రెడిబుల్గా అది స్టెప్పులు తీసుకుంటేనే ఇండియా నమ్మిద్ది, అంతర్జాతీయ సమాజం నమ్మిద్ది. ఆర్థిక ఒత్తిడి తీసుకొస్తే ఈ టెర్రరిజం ఆపేదాకా ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. మిలిటరీ పరంగా దాని ఆయుధాలు కూడా అమ్మనివ్వని పరిస్థితి. ఇప్పుడు చైనా ఇష్టం వచ్చిన ఆయుధాలు అమ్మడానికి ఉండదు. ఈ విధంగా పాకిస్తాన్ పూర్తి బలహీనం చేసే విధంగా అది ఇంకా ఎక్కువ భారత్ మీద ఇలాగ ఆయుధం దుయ్యకుండా చేసేటట్టు చేసి దాన్ని ముక్కలు చేయడానికే వెళుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకసారి భారతదేశం పాకిస్తాన్ని నమ్మే పరిస్థితే లేదు. రైట్, ఇది పాకిస్తాన్కి మాత్రమే దెబ్బ కాదు, పాకిస్తాన్ అనుకూల ప్రభుత్వం ఉన్న బంగ్లాదేశ్కి కూడా నిజంగా దెబ్బే. సో పాకిస్తాన్ పరిస్థితి చూసి ఇప్పుడు బంగ్లాదేశ్ తన భారత వ్యతిరేక కార్యకలాపాలని ఆపుతుందా, అండ్ మిగిలిన దక్షిణాసియా దేశాలు ఎలా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి? ఒకటేనండి, బంగ్లాదేశ్. మీరు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టి యూనస్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. దాని వెనకాల అమెరికా ఉంది, చైనా ఉందని అంటారు, ఓకే. కానీ బంగ్లాదేశ్ హిందువులపై దాడి చేసి మళ్ళీ అదే పాకిస్తాన్ తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఇదే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ చైనా వెళ్ళి మన నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేసేద్దాం ఇది అని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ యూనస్ గారికి భారతదేశ శక్తి అంటే ఏంటో తెలిసింది. మోడీ గారు ఏం మాట్లాడలే. భారతదేశం పాకిస్తాన్ మనం డీల్ చేసిన విధానం, ఆయుధ పటిమ, శక్తి, యుక్తి, భారతీయుల ఐక్యత బంగ్లాదేశ్ చూసింది. ఇప్పుడు అది సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా లేకపోతే ఇక అది పాకిస్తాన్, ఇక బంగ్లాదేశ్ అణ్వాయుధాలు కూడా కాదు, దాన్ని కేవలం గంటల్లో ఏం చేయాలో చేస్తారన్నమాట. ఎక్కడికక్కడ మనం చికెన్ చెక్కను కూడా మనం దాని దగ్గర విస్తరించుకుని మనం చేసుకుంటాం. కానీ యూనస్ గారికి ఆ బుద్ధి వచ్చిందని నేను అనుకోవడంలా. నిన్న ఈ యుద్ధం జరుగుతుంటే నిన్నటికి నిన్న ఆయన ఏం చేశారు తెలుసా? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటారు, బంగ్లాదేశ్ లీగ్, ఈయన షేక్ హసీనా యొక్క పార్టీని బ్యాన్ చేశారు. అంటే అది స్వతంత్రం తెప్పించిన పార్టీ, అంటే అది అంతర్గతంగా బలహీనపడుతుంది. కానీ భారత వ్యతిరేక కార్యకలాపాలు, కానీ బంగ్లాదేశ్ అదే ప్రభుత్వం హిందువులకి కాస్త సెక్యూరిటీ పెంచిందని తెలుస్తుంది, అంటే భయపడిందని అర్థం. సో ఈ బంగ్లాదేశ్ ఈ పాక్కి బాగా లెసన్ నేర్చుకుంది. ఏది భారత్ పాక్ని ఏ విధంగా రఫ్ ఆడించామో చూస్తే బంగ్లాదేశ్ బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ బంగ్లాదేశ్ బుద్ధి రావడంతో చూస్తే ఇంకా మిగిలిన చిన్న దేశాలు, నేపాల్, అక్కడ భూటాన్ ఎలాగో ప్రాబ్లమే లేదు. నేపాల్ కూడా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి, మా భూభాగాన్ని వాడితే కుదరదని. నేపాల్లో ప్రజలు కూడా పాకిస్తాన్ ఇండియాని యుద్ధాన్ని ఆపమని పాకిస్తాన్ తిట్టారు. నేపాల్ ప్రభుత్వం తిట్టింది, మీకు ఏమైనా బుద్ధి లేదా భారతదేశంతో పోరాటం చేయడం అని. శ్రీలంక జాగ్రత్తలు ఉంది. అంటే ఏంటి, మీరు అడిగినట్టు పాకిస్తాన్ మనం ట్రీట్ చేసిన పాకిస్తాన్ యుద్ధాన్ని తతంగాన్ని చూసిన తర్వాత ఇంకా దక్షిణాసియాలో ఏ దేశం కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారవు, వాళ్ళు చేయరు, కలలో కూడా ఊహించరు. ఇక చైనా కూడా అక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. సో ఇది ఒక భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ స్టేటస్లో నింపే అవకాశం ఇక్కడ ఉంది. రైట్, మీకు ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతా. పాకిస్తాన్ ఆర్మీ చాలా ఆనందంలో ఉంది, షహబాజ్ షరీఫ్ చెప్పారు కదా, సైన్యానికి కూడా ధన్యవాదాలు చెప్పారు. కానీ భారత ఆర్మీ సెలబ్రేట్ ఏం చేసుకోవట్లే. వాస్తవంగా చెప్పాలంటే కాస్త అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటి? ఎస్ అండి, పాకిస్తాన్ ఆర్మీ, మీరు అడిగింది పాకిస్తాన్ ఆర్మీ ఆనందంలో ఉంటే భారత ఆర్మీ దుఃఖంలో ఉంది. అరే ఇదేంటి ఐరానికల్ స్టేట్మెంట్ కదా అనుకుంటారు. ఇది నిజమేనండి, మీరు అడిగింది చాలా క్లిష్టమైన ప్రశ్న కాదు. మనం ఒక రకంగా అందరూ బాధపడి ఏంటిది రివర్స్ చెప్తున్నారేంటి అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ ఎక్స్ప్లెనేషన్ వివరణ వినండి. భారత ఆర్మీ ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు ఆనందంలో ఉందో చెప్తాను. ఏంటండి ఎందుకు ఆనందంలో ఉందంటే, అరే భారతదేశం యుద్ధం అయిపోయిందిరా, సావు బతుకుల నుంచి బయటకు వచ్చాం. ఇక ఉన్న విషయాలు కూడా పాక్ త్రివిధ దళాలు, అసలు నేవీ అయితే 1393 యుద్ధ విమానాలతో 7వ అతిపెద్ద వాయు వ్యవస్థ అసలు కీళ్ళు వంచేసింది భారతదేశం. ఇంకా ప్రతిస్పందించడానికి లేదు. ఈరోజు యుద్ధ విరమణతో అది ఆనందంగా ఉంది. నేవీ ఆనందంగా ఉంది. ఇప్పుడు కరాచీ నేవల్ డాక్యార్డ్ కేంద్రాన్ని నాశనం చేసాం, అమ్మయ్య ఇంకా పరువు పోద్దన్నమాట. ఇప్పుడు అటాక్ చేయలేరు వాళ్ళు ఇంకా యుద్ధం కొనసాగితే. ఆర్మీ అయితే అబ్బా బతికి బట్టపడ్డాం కదా బాబు, భారత యొక్క పోరాట పటిమ నుండి భారతదేశం కొట్టే దెబ్బలకు తట్టుకోలేని పరిస్థితి. ఈ విధంగా మీకే అర్థమైంది ఉంటుంది.
ఈ యుద్ధ విరమణ అంటే పాకిస్తాన్ త్రివిధ దళాలు ఆనందంలో ఉన్నారన్నమాట. తన ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకే ఫ్యామిలీలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆనందంలో ఉంది అమ్మా అని. కానీ భారత ఆర్మీ దుఃఖంలో ఎందుకుందండి? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత ఆర్మీ ఎప్పుడూ ఒకటి అడిగిద్ది ప్రభుత్వాన్ని, ఎందుకంటే మనం తూచా తప్పకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఆర్మీ ఏమీ మాట్లాడదు, ఎప్పుడు అది ఏం చేస్తే తలోపవలసింది. ఇక్కడ ఎప్పుడు ఒకటి అడిగిద్ది అన్నమాట భారత ఆర్మీ, కనీసం కొన్ని గంటల స్వేచ్ఛ ఇవ్వండి, కొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వండి. పాకిస్తాన్ అసలు నామరూపాలు లేకుండా చేసేస్తాం, పాకిస్తాన్ లేకుండా చేసేస్తాం, ఎందుకంటే దానికోసం ఎందుకు ఆలోచిస్తారని ఆర్మీ అంటూ ఉంటుంది. ఈరోజు స్వేచ్ఛ ఇచ్చాం, ఇచ్చి మధ్యలోనే స్వేచ్ఛను ఆపేసింది భారత ప్రభుత్వం. ఇంకా కాల్పుల విరమణ వచ్చేసింది, అయ్యి వచ్చింది, ఇంకా మీకు ఆగంది. అరే ఛాన్స్ వచ్చింది త్రివిధ దళాలకి, ఇంకా దాన్ని సావ నరుకుతున్నారండి. ఇంకా మామూలు కాదు. 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోకి అన్ని నగరాల మీద, అన్ని విధానాల మీద మనం దాడి చేసి దాన్ని సర్వనాశనం చేసేస్తున్నాం. ఈ మధ్యలో ఆగండి అన్నారు. అది అబ్బా, ఇప్పుడు వచ్చిన ఫ్రీడమ్ ఆనందం ఉంటే ఆగేటప్పటికి దానికి దుఃఖం మొదలైంది. అందుకని భారత ఆర్మీ దుఃఖంలో ఉంది. అరే వచ్చిన ఛాన్స్ మిస్ అయింది కదా అని. ఇది దుఃఖంలో ఉందండి, పాకిస్తాన్ ఆర్మీ ఆనందంలో ఉంది. అది అసలైన విషయం అండి. మొత్తం ఈ వివాదాన్ని అంతటికీ కారణం ఎవరంటే అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ద్విజాతి సిద్ధాంతం లేవనెత్తారు. అలాగే జగ్లర్ వైన్ అన్నారు, కశ్మీర్ని మళ్ళీ మేము ఆక్రమించుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు, కశ్మీర్ మాదే అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోయారు, పహల్గామ్లో 26 మందిని పర్యాటకులను చంపేశారు. తర్వాత జరిగినంత అందరికీ తెలుసు. ఈ యుద్ధం తర్వాత అసీఫ్ మునీర్ భవిష్యత్తు కానీ, షహబాజ్ షరీఫ్ భవిష్యత్తు కానీ ఎలా ఉండబోతోంది? ఈ విషయం అసీఫ్ మునీర్ భవిష్యత్తు ఇప్పుడు యుద్ధం కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది, షహబాజ్ జీవితం, ప్రభుత్వ ప్రధాని జీవితం ఎలా ఉండబోతుంది, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. దాన్ని బట్టి మీ అందరికీ అవగాహన అవుద్ది. అసలు పాకిస్తాన్ ఇప్పటి వరకు యుద్ధాల్లో ఓడిపోయింది. ఆ యుద్ధాల అనంతరం వాళ్ళ పరిస్థితులు చూడండి, ఆ యుద్ధాన్ని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ముఖ్యంగా 1965 యుద్ధం తర్వాత ఏమైందంటే జుల్ఫికర్ అలీ భుట్టోని నాశనం అయిపోయాడు. 1971 యుద్ధం తర్వాత ఇది బాగా స్పష్టం ఏంటంటే జుల్ఫికర్ అలీ భుట్టో, బెనాజీర్ భుట్టో, ఈ బిలావల్ భుట్టో తాతగారిని అప్పుడు జియా ఉల్ హక్ ఉరేసేశారు. నీ వల్ల యుద్ధం ఓడిపోయింది, నీ వల్ల పాకిస్తాన్ ఓడిపోయిందని. తర్వాత 1999 యుద్ధం అనంతరం కార్గిల్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నవాజ్ షరీఫ్ని ముషర్రాఫ్ గద్దె దింపేశాడు, నీ వల్లే ఓడిపోయిందని. ఈ విధంగా ఉరులు కానీ లేకపోతే ప్రభుత్వాలు పోయి కానీ జైల్లో ఉండడం కానీ జరిగింది. 1971 యుద్ధంలో సంతకం చేసినందుకు నియాసిన్ అప్పుడు ఆర్మీ కల్నల్నే ఎప్పుడూ జైల్లోనే బతకవలసి వచ్చింది. ఆయన ఒక భిక్షగాడిగా, ఒక ఏదో విపరీతమైన వాడిగా చూశారన్నమాట. అంటే ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయింది 2025. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది బలవుతారు. ఎవరు బలవుతారు? జాగ్రత్తగా వినండి. ఈ అసీం మున్నీర్ దీన్ని ఎగదోశాడు, పహల్గామ్ దాడి అయ్యేలాగా చేశాడు, ద్విజాతి సిద్ధాంతాన్ని ఉదాహరించాడు. ఈ ఒక రకంగా ఆయన వల్ల ఇది ఫ్లేర్ అప్ అయింది, యుద్ధం దాకా పోయింది. కానీ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అసీం మున్నీర్ కనపడలేదు. ఎందుకంటే ఎలాగో యుద్ధం అంటూ జరిగితే ఓడిపోద్దని తెలుసు తన దేశం. ఆయన కనపడకుండా ఈ షహబాజే కనపడ్డాడు, షహబాజ్ షరీఫ్. ఎందుకు? ఇది ప్రభుత్వం యుద్ధం చేస్తుంది, అది ఓడిపోద్ది, అది ఓడిపోతే నాకు సంబంధం లేదని ఆయన వెళ్ళాడు. షహబాజ్ షరీఫ్ గారు కూడా చాలా రిపోర్ట్లు వచ్చింది, అసీం మున్నీర్ని అరెస్ట్ చేస్తున్నట్టు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు. ఈ విధంగా ప్రభుత్వం ఆర్మీ ఈ యుద్ధంలో ఓడిపోవడం అనేది నీదంటే నీది, నీదంటే నీదని వెళ్ళింది. అంటే ఈ యుద్ధం ఇప్పుడు అయ్యింది, ఏదో బట్టగట్టి బయటకు వచ్చారు. దీని తర్వాత ఎలా ఉండబోతుందంటే అసీం మున్నీర్ని పదవి తొలగించి ఈడి వల్లే ఓడిపోయిందని షహబాజ్ షరీఫ్ చేయాలి. లేకపోతే షహబాజ్ షరీఫ్ వల్ల యుద్ధంలో ఓడిపోయిందని అసీం మున్నీర్ చేసి ఆయన గద్దె దించి ముషర్రాఫ్ లాగా ఆయన అధికారంలో రావాలి. అంటే అసీం మున్నీరు పదవి పోగొట్టుకుని యుద్ధంలోకి వెళ్ళి ఉరేనా అయిపోద్ది. లేకపోతే అదే పరిస్థితి షహబాజ్ షరీఫ్కి ముషర్రాఫ్ నవాజ్ షరీఫ్ గారు దించిన వీళ్ళ బ్రదర్నే ఇప్పుడు ప్రస్తుత ప్రధాని దించినట్టు దించేసి ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉంది. సో ఈ అసీం మున్నీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఉరికమ్మం దాకా వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. అది పాకిస్తాన్ చరిత్ర కూడా. రైట్. భారతదేశంలో ఇద్దరు బలమైన ప్రధానులు, శక్తివంతమైన నేతలు. ఒకటి ఇందిరాగాంధీ, రెండు నరేంద్ర మోదీ. 1971 అంటే ఇందిరాగాంధీ గుర్తొస్తారు, 2025 ఇప్పుడు హ్యాట్రిక్ పిఎం మోదీకి గుర్తుకొస్తారు. ఇప్పుడు ఒక సరికొత్త చర్చ స్టార్ట్ అయింది, ఇందిరా వెసెస్ మోదీ, ఎవరు బలమైన నేత అని చెప్పేసి. మీ అభిప్రాయం ఏంటి? ఇందిరాగాంధీ నరేంద్ర మోదీ, వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన నేత, శక్తివంతమైన ప్రధాని అంటే ఏం చెప్తారు? 1971 ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ అవతరణ, అది ఇందిరాగాంధీకి అతి గొప్ప విజయం.
తర్వాత 2025 దానితో సమానమైన యుద్ధమే, నేను కాదు అన్నా. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలు ఇప్పుడు మీకు కనపడిపోయిన తర్వాత అవుద్ది నరేంద్ర మోడీ గారి విదేశాంగ విధానం. ఈ 1971 యుద్ధం 2025 యుద్ధం ఎన్ని సంవత్సరాలు ఉందండి? 55 సంవత్సరాల కాలం ఉంది. ఒకదాన్ని ఒకటితో పోల్చడానికి వీలు లేదు, కానీ పోల్చవచ్చు. ఇప్పుడు నిన్న జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, అరే ఇందిరాని మిస్ అయ్యాం అని ఒక వీడియో పెట్టిందనమాట. అప్పటి అమెరికా అధ్యక్షుడిని ఏదో చెప్తూ ఉంటే ఇందిరాగాంధీ అంటదనమాట వాషింగ్టన్లో, అది వాషింగ్టన్లో, ఢిల్లీలో గట్టా కాదు, వాషింగ్టన్ వెళితే ఆయన ఏదో లెసన్ చెప్పబోతారు. ఇది సప్త సముద్రాలు దాటి మీరు ఒక దేశాన్ని పరిపాలించే రోజులు కాదు, మీరు మాకు లెసన్ చెప్పండి అని అక్కడక్కడ పక్కన పెట్టి వస్తారనమాట. అప్పుడు హెన్రీ కిస్సింజర్ విదేశాంగ శాఖ మంత్రి, ఆయన వచ్చి కారు దగ్గరికి వచ్చి ఇందిరాని బతుములాడతాడు. అదేంటమ్మా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ప్రోటోకాల్ కూడా కాదంటే ఆయనతో మళ్ళీ చెప్తే హెన్రీ కిస్సింజర్ ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ హిస్టరీ అంటే, అలాంటి కూడా చెప్పిద్ది ఇది భారతదేశం ఇండిపెండెంట్ దేశం అని. అసలు ఆ డైలాగు, ఆ ధైర్యం అసలు ఎవరికి ఉందండి? ఇది నా మాటలతో కాదు చెప్తున్నా. రామచంద్ర గుహ ఇప్పుడు చరిత్రకారుడు అంటాడనమాట, సెకండ్ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరా, నెక్స్ట్ టు నెహ్రూ అంటారు. నెహ్రూ తర్వాత ఎవరైనా స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దాకా ఉన్నారు అంటే ఇందిరే అంటారనమాట. అది ఇందిరా వ్యవహారం. అమెరికాని ఎదిరించి, అమెరికా అణుబాంబులు అరేబియా సీలో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాం, పాకిస్తాన్ అమెరికా తన యుఎస్ ఎంటర్ప్రైజు అది ఎలిజబెత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ యూకే అణుబాంబులతో అరేబియా బంగాళాఖాతంలో ఉంటే ఆవిడ మంచం మీద కూడా పడుకుంటున్నానా లేదా అని కింద పడుకుని తన ఫుడ్ తను తింటూ జొల్లు జలధరిస్తూ క్యాబినెట్లు ఎవరితో చర్చించడం, ఇంకా అజిత్ దోవల్ గారైనా ఉన్నారు మోడీ గారికి, ఇక్కడ ఎస్ జయశంకర్ గారైనా ఉన్నారు, ఆవిడికి ఎవ్వరూ లేరు, ఒంటరితనం, ఆవిడ జీవితమే ఒంటరితనం. అలాంటి ఆవిడ 48 గంటల్లో మానిక్ షాతో బంగ్లాదేశ్ని చెరబట్టి 93,000 మందిని బంగ్లాదేశ్ని నిమిషాల్లో 2 ముక్కలు చేసి పడేసిందండి. స్వతంత్ర దేశంగా ముజిబుర్ రెహమాన్తో ప్రకటించింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అమెరికా కూడా కాళ్ళబేరానికి వచ్చింది, అమెరికా కాళ్ళబేరానికి మా పరువు దక్కించుకోవడానికి వచ్చింది. చేశారా? అది ఇందిరా. ఇప్పుడు మోడీ ఎవరు గొప్ప మీరే తేల్చుకోండి. ఇప్పుడు ఎవరు? మోడీ. ఇంకా బంగ్లాదేశ్ ఇంకా ముక్కలు అవలే, పాకిస్తాన్ అణుబాంబులు అలాగే ఉన్నాయి, ఇది ఉంది. కానీ ఇందిరాతో సమానమైన యుద్ధం ఇక్కడ కొనసాగింది, కానీ ఫలితాలు వస్తాయి భవిష్యత్తులో, కానీ రాలే. కానీ ఇది 2025 స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ చేశారు. కానీ ఇందిరా 55 సంవత్సరాల క్రితం కూడా అంతటి గొప్ప యుద్ధాన్ని అక్కడ చేసింది జనరల్ మానిక్ షాతో. సో ఒక యుద్ధం. కానీ నా అభిప్రాయాన్ని అడిగితే మోడీ గొప్ప, ఇందిరా గొప్ప అంటే ఇద్దరు గొప్ప. ఇద్దరు భారతదేశం కోసం పనిచేశారు, పాకిస్తాన్ నాశనం చేయడానికే ట్రై చేశారు, శత్రు శేషం లేకుండా చేసే మనస్తత్వాలు. కానీ ఇద్దరు కూడా హాట్ పర్ష్యూట్ అనే విదేశాంగ విధానంలో సాఫ్ట్ పర్ష్యూట్ ఉండదు, ఇద్దరు వ్యవహరిస్తారు. ఇద్దరూ దేశభక్తులే, ఇద్దరు దేశానికి అంకితమయ్యారు, ఒక అద్భుతమైన ప్రధానులు. కానీ ఇందిరాకే కొన్ని మార్కులు ఎక్కువ ఉంటాయండి నా దృష్టిలో. రైట్, ఇద్దరిలో ఇందిరానే గొప్ప అంటారా? రైట్. ఇక మహమ్మద్ అలీ జిన్నా సిద్ధాంతం పాకిస్తాన్ జాతిపిత, ద్విజాతి సిద్ధాంతం. ఆసిఫ్ మునీర్ది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ది కూడా అదే సిద్ధాంతం. ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు సింధూర్, ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే మరి చాలామంది చెప్తారు కదా, హిందుత్వాన్ని సూచిస్తుందా, అది కుంకుమ కదా అని చెప్పి. అంటే మునీర్ చెప్పిన ద్విజాతి సిద్ధాంతాన్ని మోదీ కూడా అంగీకరించినట్టుగానే భావించాలా? ఒకటండి, చాలా లోతైన ప్రశ్న. నేను ఒకటే అడుగుతున్నా, మహాభారత యుద్ధంలో దుశ్శాసనుణ్ణి చంపిన తర్వాత ద్రౌపది వచ్చి వాడు రొక్కలు భీముడు చీల్స్తే రక్తాన్ని తీసుకుని తన తలక దాచుకుంటుంది. 12 సంవత్సరాల అనంతర పగ. అంటే ఒక స్త్రీ జోలికి వస్తే కృష్ణుడు ప్రకటిస్తాడనమాట, ఒక స్త్రీ శీలం జోలికి, స్త్రీ మనస్తత్వం, స్త్రీ ఆత్మగౌరవాన్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఇదే మహాభారతం అని ప్రకటిస్తాడు ఆయన. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతీయ స్త్రీల కాడికి వచ్చింది. నేను మహాభారత యుద్ధంగానే దుశ్శాసనులు లాంటి వాళ్ళకి సకల శాస్తి జరగాలి. కానీ ఈ ఆపరేషన్ మనం పెట్టిన పేరు సింధూర్ సరిగ్గా సరిపోతుందని నేను దాన్ని సమర్థిస్తాను. సింధూర్లు తీశారు, మన బొట్టులు తీశారు వాళ్ళు, మన పిల్లలు మన స్త్రీల ముందు మొగుళ్ళని చంపేశారు, కాబట్టి ఆ పేరు సరిపోతుంది. కానీ భారతదేశంలో చాలా సున్నితమైన విషయం ఒకటి ఉంది, అదే సెక్యులరిజం.
వాడు అసిం మునీర్ ఏం చేశారంటే దాన్ని జాగ్రత్తగా వక్ఫ్ బోర్డు సవరణ, మైనారిటీలో భయాలు ఉన్నాయి, ఇవి జరిగేటప్పుడు వాడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాడు. వాడి లక్షణం ఏంటంటే భారతదేశాన్ని కూడా సెక్యులరిజం పోగొట్టి, సెక్యులరిజాన్ని బద్దలు కొట్టి, రాజ్యాంగ వ్యవస్థను బద్దలు కొట్టి మత కలహాలు రావాలని చేశాడు, భారతదేశం విడిపోవాలని చేశాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పేరు హిందుత్వాన్ని సూచిస్తుందని కొంతమంది నమ్ముతారు. కాబట్టి నేను సమర్థిస్తాను సింధూర్ అనే పేరుని. కానీ అక్కడ సింధూర్ అనేది హిందుత్వానికి ప్రతీక కాబట్టి హిందూ మతం, అటువైపు నేను ఇస్లాం మతం అంటే చెప్పుకోవడానికి వీలు దొరికేలాగా కాస్త ఉంది అనేది కొన్ని అపవాదులు వస్తున్నాయి మనం సరిపోయినా కానీ. కాబట్టి ఇది భారతదేశం మోడీ గారు జాగ్రత్తగా ఏం చేశారంటే, రాహుల్ గాంధీ ఆల్ పార్టీ మీటింగ్ 14 పార్టీలు 16 పార్టీలు వచ్చినాయి, ఓవైసీ గారిని తీసుకెళ్లారు. ఓకే, ముస్లిం పార్టీ ఎంఐఎం అండి, అటు ఏం చేశారు, అటు రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఈ విధంగా కాంగ్రెస్ అన్ని పార్టీలు లౌకికత్వానికి ప్రతీకగా తీసుకెళ్లారు. గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ వ్యవస్థని మోడీ గారు. సో ద్విజాతి సిద్ధాంతం మునీర్ తీసిన దాన్ని ఓడించడానికి జాగ్రత్తగా పావులు గదిపారు. సింధూర్ అనేది హిందుత్వానికి ప్రతీకగా సరిపోతుంది శ్రీకృష్ణుడు అనేది చెప్పినట్టు. సో ఈ విధంగా హిందుత్వం అనే ప్రాతిపదిక లేకపోయినా అటే పోడికి అవకాశం ఉండకూడదు అనే దృక్పథంలో అన్ని పార్టీలు ఏకమై ముందుకెళ్ళాయి.